ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరికీ దేవుడి యొక్క వాక్య పరిచర్యకి ఆహ్వానము పలుకుతూ, అసలు క్రొత్త నిబంధన ఎలా వచ్చింది అంటే, మనము గాస్పల్స్లో చదివి ఉన్నాము, సువార్తలలో ఇదిగో ఇది నా రక్తము చేత నూతనీకరింపబడిన నూతన నిబంధన, ఇదే యేసుక్రీస్తుల వారి యొక్క రక్తము, దీనిని పానము చేయండి అని యేసుప్రభుల వారు చెప్పారు. అవునా? ఎస్. అయితే ఈ రక్తము ప్రపంచ మానవాళి అంతటికీ ప్రేమను పంచగలిగే శక్తి ఈ రక్తానికి ఉంది. ప్రపంచ మానవాళంతటికీ పాప విమోచన దయచేసే శక్తి ఈ యొక్క బలికి ఉంది. నీ పాపము నా పాపము, మనం ఎల్లవెల్లలా పాపంలో పడిపోతూనే ఉంటాము. మళ్ళీ దేవుని చూస్తూనే ఉంటాము, అయ్యా నన్ను రక్షించు అంటాము. అంటే దేవుడు తిరిగి మనల్ని మళ్ళీ పాప ఊబి నుండి కాచి కాపాడుతూనే ఉన్నాడు. అంటే యేసు ప్రభుల వారి యొక్క రక్తానికి ఎంత అమూల్యత, ఎంత యోగ్యత, ఎంత పరిశుద్ధత, యేసు ప్రభుల వారి యొక్క రక్తానికి ఎంత గొప్పతనం ఉందంటే, ఇదిగో ప్రపంచ మానవాళి అంతటి యొక్క పాపాన్ని ఒకే రక్తపు బొట్టు చేత తుడిచివేసే అంత శక్తి, ఆ యొక్క పవర్ అని అంటాము. అంత కృప, అంత కరుణ, అంత దయ యేసు ప్రభుల వారి యొక్క రక్తానికి ఉంది. కాబట్టి ఇది నీకు నాకు మాత్రమే కాదండి. రక్షణ అంటే పాప విమోచకుడిగా మన దగ్గరికి వచ్చి దేవుడు మన పాపాన్నంతయు స్వీకరించి మన కొరకే స్లీవ పైన మనం ఉండాలి, కానీ యేసు ప్రభుల వారు మనకి రీప్లేస్మెంట్లో ఉండి మనల్ని, మన జీవితాలని, మనల్ని మరణాన్ని నుంచి కాచి కాపాడి ఉన్నాడు. ఇదిగో శాశ్వతమైన మరణాన్ని నుంచి. కాబట్టి మొదటి ఆదాము పాపము చేసి మరణాన్ని వేతనంగా తీసుకువస్తే, మన యేసు ప్రభుల వారు రెండవ ఆదాముగా ఈ లోకానికి వచ్చి ప్రపంచాన్నంతటినీ తన రక్తము ద్వారా కొనుక్కొని ఉన్నాడు. నిన్ను నన్ను వెల ఇచ్చి కొనుక్కున్నాడు. ఆ వెల ఎంత గొప్పదంటే, ఇదిగో ఇలా స్లీవలో చేతులు చాచి ఇంత ఘోరమైన మరణశిక్షను పొంది, ఎన్నో గాయాలను పొంది, 5480 గాయాలను, డీప్ వూండ్స్ని పొంది, 39 కొరడాల చేత కొట్టబడి, అవి నార్మల్ కొరడా దెబ్బలు కాదండి. ఇలా కొరడా కొట్టి తీసినప్పుడెల్లా వాటికి చివరిన కత్తుల్లాంటివి ఉండేవి, ఇలా కొండిల్లాగా ఉండేటివండి. అది ఇలా తీసినప్పుడెల్లా యేసు ప్రభుల వారు ప్రతిసారి చనిపోయినంత ఘోరమైన పరిస్థితిలోకి, అనుభవంలోకి వెళ్ళిపోయి ఉన్నారు. ఆ సమయంలో అంత బాధపడుతున్నప్పటికీ, తన మాంసము మొత్తము, తన శరీరము మొత్తము దున్నబడినప్పటికీ, ఇదిగో నీ కోసం నా కోసం మరణ వేదను అనుభవించి సంతోషంగా తనను తాను స్లీవలో అర్పించుకున్నాడు. ఇది మన క్రయధనములకై. యేసు ప్రభుల వారు మనల్ని ప్రేమించున్నాడు, ఈ లోకాన్ని ప్రేమించున్నాడు, ప్రపంచ మానవాళిని తన బిడ్డలుగా ఎన్నుకొని ఉన్నాడు. అందుకే తన రక్తాన్ని నిస్వార్థముగా కార్చి మనల్ని వెల ఇచ్చి కొనుక్కొని, ఇదిగో ఈ రక్తానికి ఎంత గొప్పతనం ఉందంటే, మొదటి మరణాన్నే కాదండి, రెండవ మరణాన్ని కూడా కాచి కాపాడుతుంది. మనలందరినీ కూడా సురక్షితమైన మార్గములోకి యేసు ప్రభుల వారు చెప్పిన విధంగా, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అన్న విధంగా ఆ మార్గములోకి యేసు ప్రభుల వారు మనకి ఏర్పరిచిన నివాస స్థలములోకి మనల్ని లేవనెత్తబడే గుంపులో మీరు ఉండాలి అని చెప్తూ దివి నుండి భూమికి దిగి వచ్చి మానవ స్వరూపుడిగా మన మధ్యలో నివసించున్నాడు. నివసించినప్పటికీ మళ్ళీ నమ్ముతారో లేదో అని చనిపోయిన తర్వాత కూడా తిరిగి మూడవ నాడు పునరుత్థానుడై లేచినాడు. ఇదిగో నేనే సజీవుణ్ణి, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నా ద్వారానే మీరు పరలోక రాజ్యానికి చేరుతారు అని, నేనే దేవుణ్ణి అని ప్రకటిస్తూ ఉన్న దేవుడి యొక్క పునరుత్థానము మన కళ్ళ ముందు ఈరోజు కనబడుతూ ఉంది. అయితే మళ్ళీ అడుగుతున్నాను, యేసు ప్రభుల వారు ఎందుకు చనిపోయినారు? అయినప్పటికీ ఇవన్నీ మనకి తెలుసండి, కానీ యేసు ప్రభుల వారు ఎందుకు చనిపోయారు? యేసు ప్రభుల వారు ఎందుకు చనిపోయారంటే, ఇదిగో నిన్నును నన్నును
మనందరినీ, ప్రపంచ మానవాళంతటినీ, జాతి లేదు, కులము లేదు, మతము లేదు, ఏ భేదము లేదు, ఏ భాష లేదు, అందరినీ మీరందరూ నా శరీరములోని భాగస్థులే అని చెబుతూ యేసు ప్రభుల వారు తనకున్న ఏకైక శరీరాన్ని స్లీవలో ప్రతి రక్తపు బొట్టు, ప్రతి బిడ్డకి ఒక పాప పరిహార బలిగా ప్రోక్షింపజేసి ఉన్నాడు. అయితే ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకోవాలంటే అసలు యేసు ప్రభుల వారు ఎందుకు చనిపోయారండి అని మీరు నన్ను అడిగితే, ఇదిగో నిన్ను నన్ను ప్రపంచ మానవాళినంతటినీ ఐక్యపరిచి, ఏ భేదము లేదు, ఏ జాతి, ఏ కులము, ఏ ఒక మతము లేదు, అందరము సమానులమే అని చెప్పటానికే యేసు ప్రభుల వారు చనిపోయి ఉన్నారు, స్లీవ పైన మరణించినారు. యేసు ప్రభుల వారు మాట్లాడిన 7 వాక్యాలు ఇప్పుడు మనం ధ్యానించడానికి సమయం లేకున్నను ఒక్కటే అర్థం ఉంది. ప్రతి వాక్యానికి ఒకటే అర్థము. ఎండ్ ఆఫ్ ద డే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 7 వాక్యాలను మనం ధ్యానిస్తే, నీ ఆత్మను రక్షించుకుంటూ ఎదుటివారి యొక్క ఆత్మను రక్షించమ్మా. మరి ఆత్మను ఎలా రక్షిస్తామండి? లేవనెత్తబడే గుంపులో మనం అందరం ఉండాలి అంటే, మరి ఒక ఆత్మను రక్షించాలంటే, ఇదిగో క్రీస్తు ఎవరో ప్రతి ఆత్మకు ప్రకటించు, ఆ ఆత్మ రక్షింపబడాలి. అప్పుడే మనం అందరము లేవనెత్తబడే గుంపులో ఉంటాము. అంటే ఐక్యం అవ్వాలి. ప్రతి బిడ్డ క్రీస్తులో ఐక్యం అవ్వాలి. ప్రతి బిడ్డ యేసు రక్తములో రక్షణని పంచుకోవాలి. ఇది మన ప్రాణనాథుడు తన ప్రాణాన్ని అర్పిస్తూ చెప్పిన 7 మాటలలో దాగి ఉన్న పరమార్థం. అదేవిధంగా ఈ భూలోకానికి వచ్చింది కూడా దేవుడు ఇది చేయడానికే, యేసు ప్రభుల వారు ఇది చేయడానికే. అయితే ఈ సమయంలో ఒక చిన్న ఉదాహరణ అండి. అదేంటంటే, ఇప్పుడు నా 2 చేతులు కలిస్తేనే, ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధమైన గ్రంథం ఉంది, నా 2 చేతులు కలిస్తేనే నేను ఇలా కంప్లీట్గా లిఫ్టప్ చేసి ఇలా నీట్గా పరిశుద్ధమైన గ్రంథం పెట్టాను. ఓకేనా? అదే ఒక్క చేత్తో ట్రై చేస్తే కొంచెం అటు ఇటు షేక్ అవుతూ ఉంటుంది బైబిల్. ఎస్. అదే 2 చేతులతో పట్టుకుంటే సక్రమంగా ఇలా పైకొచ్చి ఇలా కిందికి వెళ్తూ ఉంది. అదేవిధంగా యేసు ప్రభుల వారు ఈ ఐక్యతని కోరుకుంటున్నాడు. కాబట్టి వర్గాలుగా కాకుండా మనమందరము ఒకే సంఘముగా క్రీస్తులో కట్టబడాలి, ఎదగాలి. ఆధ్యాత్మికంగా ఎంతోమందిని మనలో ఐక్యపరుచుకుంటూ మనమందరం కలిసి యేసు ప్రభుల వారి యొక్క ఐక్యతలో నడవాలి, మార్గములో నడవాలి, సత్యములో నడవాలి, జీవములో నడవాలి. అయితే ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనము. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలను? 7 పర్యాయములా అని అడిగాను. అందుకు యేసు 7 కాదు 770 పర్యాయములు అని సమాధానం ఇచ్చెను. కాబట్టి 770 అంటే అండి 7 × 10 అనుకోండి, 7 10 70 అంటాము, అంతేనా? ఎస్. అంటే పరిపూర్ణమైన సంఖ్యతో మనం మల్టిప్లికేషన్ చేస్తూ ఉన్నాము. ఇంటూ అంటాం కదా, ఇంటూ చేస్తున్నాం. అంటే పరిపూర్ణమైన క్షమాపణ. నువ్వు క్షమించగలగాలి. పరిపూర్ణమైన హృదయంతో ఎన్నిసార్లు క్షమించినా అది తక్కువే. అందుకే కౌంట్ ఇక్కడ 770 అని కాదండి, దీనికి అర్థం ఇన్ఫినిటీ అని అర్థం. 7 × 10 అంటే ఇన్ఫినిటీ, సంపూర్ణమైన సంఖ్య అంటాం కదా, 10ని పూర్ణమైన సంఖ్య అంటాం బైబిల్ పరిభాష ప్రకారం. అదేవిధంగా 7 అనేది కూడా ఒక పూర్ణ సంఖ్య, 10 అనేది పరిపూర్ణమైన సంఖ్య యాజ్ పర్ బైబిల్. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు క్షమించినా తప్పే లేదు. మరి అలాంటిది ఒక కథోలికుడిగా ఉండి ప్రొటెస్టెంట్ని క్షమిస్తున్నావా? ఒక ప్రొటెస్టెంట్గా ఉండి కథోలికుడిని క్షమిస్తున్నావా? లేదంటే కథోలికుడి పైన తిరగబడుతున్నావా? లేదంటే ప్రొటెస్టెంట్ పైన తిరగబడుతున్నావా? యాక్చువల్లీ చాలామందికి అర్థం కావట్లేదు. అదేంటంటే, కథోలిక ప్రజలు బైబిల్లో ఉన్న వాటిని వివరించడానికి ట్రై చేస్తుంటే చాలామంది ప్రొటెస్టెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది బైబిల్లో ఎక్కడుంది, ఒక వాక్యం చూపించండి, డైరెక్ట్ వాక్యం అని అంటున్నారు. డైరెక్ట్ వాక్యం చూపించాలంటే మరి నీకు నాకు పరిశుద్ధాత్ముడి యొక్క అనుగ్రహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చినట్టు? ఈ మాట మనకు అర్థం కావాలంటే అండి, ఒకసారి యోహాను సువార్త చూడండి, 14వ అధ్యాయము 26వ వచనము. నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు,
అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. గుర్తొస్తుందా అండి? ఎస్. పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణమైనవాడు. ఏది చేసినా నిన్ను నన్ను పరిపూర్ణమైన ప్రేమతో అందరినీ ప్రేమిస్తూ క్షమిస్తూ జీవించాలని చెప్తాడు. సమస్త విషయములను మనకి గుర్తు తెస్తాడు. సమస్త విషయములను మనకి బోధిస్తాడు, తెలియపరుస్తాడు. ఈరోజును నాకును దేవుడు తెలియపరిచింది ఇదే. నేనెందుకు స్లీవలో మరణించానంటే ఏక శరీరముగా నేను మరణించారు. మీరు అందరూ నాలో ఐక్యమై ఉన్నారు. కానీ ఇప్పుడు నేను మరణించిన తర్వాత కూడా నా ప్రేమ అర్థం చేసుకుండా, నా రక్షణ అర్థం చేసుకోకుండా, నా ప్రేమను అర్థం చేసుకోకుండా, నా బాధలను అర్థం చేసుకోకుండా, అసలు నేను ఎందుకు చనిపోయానో ఆలోచించకుండా ఇదిగో ఇప్పుడు నన్ను మీరు విభజిస్తున్నారు. ఆనాడు యూదులు ఏ విధంగా అయితే చీట్లు వేసుకొని యేసు ప్రభుల వారిని హేళన చేశారో, ఉమ్మి వేశారో, కొరడాతో దెబ్బలు కొట్టి ఉన్నారో, తన యొక్క వీపు మొత్తము నాగలి చేత ఏ విధంగా అయితే పొలాన్ని దున్నుతామో అలా దున్నబడి ఉందో, నీవును నేను కూడా వర్గాలను చేసుకొని యేసు ప్రభుల వారి శరీరాన్ని దున్నుతూ ఉన్నాము. ఘోరమైన సిచ్యువేషన్లో మనం అందరం ఉన్నాము. దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాము, దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాము, దేవుణ్ణి అపహేళన చేస్తూ ఉన్నాము, దేవుడి ముఖం పైన ఉమ్మి వేస్తూ ఉన్నాము, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన చేతుల ద్వారా. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో నేను మీ మాటలను బట్టి కాదు, మీ క్రియలను బట్టి నేను పరలోక రాజ్యానికి వారసులను చేస్తాను, పరలోక రాజ్యానికి మిమ్ములను వారసులను చేస్తాను అని ఊరికే అనలేదండి. ప్రవర్తన క్రియలు అనంటే అద్భుత ఆశ్చర్య కార్యాలు, ప్రవచనాలు, లేకపోతే ఇంకా ఉన్నాయి కదండి మనకి ఆత్మ వరాలలో. మనము 1 కొరింథీ 13వ అధ్యాయం చూసుకుంటే అక్కడ దేవుడు చెప్తాడు కదండి, ప్రేమ హెడ్డింగ్లో నీకు సమస్త భాషలను మాట్లాడగలిగే శక్తి ఉన్నా, దేవదూతల లాంగ్వేజ్ నువ్వు మాట్లాడగలిగిన, గొప్ప గొప్ప బోధనలు నువ్వు చేసిన, గొప్ప గొప్ప అద్భుతాలను నువ్వు చేసిన, పిచాచాలను ప్రాలద్రోలినా కూడా ఇదిగో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవే. ప్రేమ స్లీవకి గుర్తే ప్రేమ, ప్రేమకి గుర్తే స్లీవ, ప్రేమకి గుర్తే దేవుడు, దేవుడికి గుర్తే ప్రేమ. లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్. Without God, without love, whatever you do in this earth, that's useless. It's going to be a vain. అది తప్పకుండా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఇదిగో వ్యర్థము కాకుండా నీ జీవితం, నా జీవితం దేవుళ్ళో ఫలించాలి అంటే ఇదిగో నేను ద్రాక్షావల్లిని, మీరు నా రెమ్మలు అని దేవుడు చెప్తున్నాడు. అయితే యేసు ప్రభుల వారు ద్రాక్షావల్లిగా ఉన్నారు. యేసు ప్రభుల వారిలో మనం చిన్న చిన్న కొమ్మలుగా, రెమ్మలుగా, తీగలుగా ఉంటూ ఉన్నాము. మరి మనము కూడా అలా ఉండకుండా విడగొట్టబడుతున్నామా, సంఘాలుగా ఏర్పరచుకుంటున్నామా, లేకపోతే ఏక ద్రాక్షావల్లి తీగ వలె యేసు ప్రభుల వారితో ఉంటూ ఉన్నామా అని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి అని దేవుడు చెప్తున్నానండి. అంతే. కాబట్టి బాధపడకండి, ఫీల్ అవ్వకండి, దయచేసి నెగిటివ్గా అనుకోకండి. ఒక్కటే దేవుడు చెప్తుంది, ఇదిగో ఏక సంఘముగా, క్రీస్తు సంఘముగా ఉండాలి అని దేవుడు ప్రయాసపడుతున్నాడు. కనీసం ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభువు వారు ఎందుకు మరణించారు ఆ స్లీవలో, ఇంకా ఏదైనా పరమార్థం ఉందా, ఇంతేనా అని ఆలోచిస్తూ నేను దేవుణ్ణి అడిగినప్పుడు నాకు దేవుడు రివీల్ చేసిన విషయం, నన్ను ఈ జనాలు విభజించేస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. ఆనాడు యూదులు ఎలా అయితే వస్త్రాలను పంచుకున్నారో, వాళ్ళు వస్త్రాలే పంచుకున్నారు యూదులు, కానీ ఇప్పుడు వీళ్ళు నా శరీర భాగస్థులైన మిమ్మల్ని విడదీస్తూ ఉన్నారు. అంటే చేయి విడగొడుతున్నారు, కాలు తీసేస్తూ ఉన్నారు, కండ్లు పీకేస్తూ ఉన్నారు, చెవులు నరికేస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారి భాగస్థులుగా ఉన్న మనం అందరము యేసు ప్రభుల వారిని బాధ పెడుతూ ఉన్నాము అని దేవుడు తీరని వేదనతో, ఆ వేదనతో ఈరోజు నా ద్వారా మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను చెప్పింది యేసు ప్రభుల వారు మనకి చెప్పింది, తండ్రి మనకి చెప్పింది, పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్తుంది మన మంచి కొరకే. పరిపూర్ణమైన పరిశుద్ధమైన గ్రంథములో పూర్ణ సంఖ్య అనంటే 7. మనకి ఫస్ట్ నుంచి చూసాం కదండి 7 అనేది 7 రోజుల నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. అదేవిధంగా పరిశుద్ధమైన గ్రంథంలో 7 అనేది చాలాసార్లు రిపీట్ అయ్యింది. 73 పుస్తకాల
పరిశుద్ధమైన గ్రంథాన్ని విడిచిపెట్టి 7 పుస్తకాలను రిమూవ్ చేసిన గ్రంథమైన 66 పుస్తకాలను నువ్వు పట్టుకొని ఇప్పుడు పరిశుద్ధమైన గ్రంథం ఫస్ట్ నుంచి ఉంది, ఇదే క్రీస్తు సంఘం అని నువ్వు అనుకుంటే ఇట్స్ ఎ హాలోజినేషన్. యు ఆర్ పొజెస్డ్ బై ద ఈవిల్. యువర్ థాట్స్ ఆర్ పొజెస్డ్ బై ద ఈవిల్, నాట్ బై ద హోలీ స్పిరిట్. ఇప్పటికీ కూడా నువ్వు ఇంకా అదే ఒక్క పుస్తకాన్ని పట్టుకున్నావంటే ఇంకా ఎవరైనా ఏం చేయలేమండి. 73 పుస్తకాల సముదాయం కలిగిన పరిపూర్ణమైన పుస్తకమైన ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని చదువు. పరిశుద్ధమైన గ్రంథము చదువు. పరిపూర్ణమైన జ్ఞానము దేవుడు ఇస్తాడు. నీకు తెలిసిందే సింగిల్ లైన్ పట్టుకొచ్చి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఇదే పరిపూర్ణమైన జ్ఞానం అని అనుకోకు. కాంటెక్స్ట్ వైజ్గా చదువు పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యాన్ని. అంతేగాని దేవుడు అని యేసుప్రభుల వారిని ఎక్కడండి సంబోధించింది అని అడుగుతారండి కొంతమంది. ఇమ్మానుయేలు అనగా దేవుడు, ఇదిగో నేను నా తండ్రి ఐక్యమై ఉన్నాము, నా తండ్రికి ఆత్మ ఉంది కానీ రక్తమాంసములు లేవు అని యేసుప్రభుల వారు ఇంత కరెక్ట్గా చెప్తుంటే, ఇంత గొప్పగా చెప్తుంటే స్టిల్ ఇప్పటికీ కూడా నువ్వు నేను ఎలా ఉన్నామంటే నేను చెప్పిందే కరెక్ట్, వారు చెప్పిందే రాంగ్. నువ్వు నేను చెప్పింది కాదండి, పరిశుద్ధమైన గ్రంథం ఏం చెప్తుంది అది చూడండి, ఆ వాక్యాలు వినండి, ఆత్మ గ్రహింపు కోసం దేవుని అడగండి. తప్పకుండా నాతో మాట్లాడిన నా దేవుడు మీ అందరితోనూ మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుడి యొక్క రక్తము చేత, దేవుడి యొక్క రక్షణ చేత, దేవుడి యొక్క గాయముల చేత, మన యేసుప్రభుల వారు పొందిన దెబ్బల చేత చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క కుటుంబానికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆధ్యాత్మికమైన కనులు తెరవబడునుగాక. ఆధ్యాత్మికమైన హృదయము ఆనాడు లిదియాకి తెరవబడినట్లే మనందరికీ కూడా తెరవబడునుగాక. ఆధ్యాత్మికమైన చెవులు, ఆధ్యాత్మికమైన కనులు, ఆధ్యాత్మికమైన హృదయము, ఆధ్యాత్మికమైన పరిశుద్ధమైన గ్రంథము మనం చదువుతున్నప్పుడు ఆధ్యాత్మికంగాను ఇంకను దేవుడి యొక్క వాక్య పరిచర్యలో మనమందరము ఎదుగుతూ ఎంతోమంది బిడ్డలను ఏక శరీరంగా మన యేసుప్రభుల వారి యొక్క శరీర భాగస్థులుగా ఐక్యపరుస్తూ ఇంకెన్నో ఆత్మలు రక్షించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఏకైక సంఘము కథోలిక శ్రీ సభ పేతురు అనే రాతి పైన కట్టబడిన సంఘము, ఇదే క్రీస్తు సంఘము. దీనిలో ఐక్యమవుదాము అనే ఒక ఐక్యతని, ప్రేమని దేవుడు ఈరోజు మనందరికీ పంచమని ప్రకటిస్తూ ఉన్నాడు. మరి ఈ ప్రేమని, ఈ ఐక్యతను నువ్వు ప్రకటిస్తావా లేదా త్రోసిపుచ్చుతావా? ప్రియమైన బిడ్డ, చాయిస్ ఈజ్ యువర్స్ అని దేవుడు మనందరికీ చెప్తున్నాడు. అవును తండ్రి, మా అందరికీ మీ వాక్యాలను అర్థం చేసుకునే ఒక గొప్ప మనసుని దయచేయమని, విన్న ప్రతి వాక్యము ఆలోచించి తండ్రి మేము ధ్యానము చేసుకొని పరిశుద్ధమైన గ్రంథము 73 పుస్తకాల పూర్ణ సంఖ్య కలిగిన పరిశుద్ధమైన ఈ బైబిల్ని చదివే యొక్క సంపూర్ణమైన జ్ఞానాన్ని మా అందరికీ దయచేయమని ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున, ఘనమైన నామమున చూస్తున్న మీ బిడ్డలందరినీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి చూస్తూ మరి బిడ్డలు షేర్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించమని, వారు తలపెట్టిన ప్రతి కార్యము యేసు నామములో 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపచేయమని, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాన్ని కూడా మీరు ముట్టి తాకి యేసు నామములో ఫలింపజేస్తారని మేము విశ్వసిస్తూ అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. ఆమేన్, హల్లెలూయా. దయచేసి 1 కొరింథీ 13వ అధ్యాయం ఒకసారి మీరు అందరు చదవండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. దేవుడి యొక్క సహాయాన్ని పొందుకొని ఈ యొక్క చిన్ని వాక్య పరిచర్యను బట్టి దేవుడికే సమస్త ఘనత మహిమ కలుగునుగాక. అదేవిధంగా ఇప్పటి వరకు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా కోట్లాది వందనాలు. థ్యాంక్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. శాంతికి సమాధానానికి కర్త అయిన మన యేసు ప్రభుల వారి యొక్క శాంతి సమాధానము మనందరితోనూ ఉండునుగాక. ఆమేన్.